నేను 7 గంటల వల్ల నాకు బాగా తెలుసు. ఇదన్న తాగు లవ్వన్న చెయ్యు, ఇదన్న తాగు లవ్వన్న చెయ్యు, ఇదన్న తాగు లవ్వన్న చెయ్యు. అది తాగడమే నీకు కావాలి. సరే తాగుతావా? తాగుతా, నేను తాగుతా. పక్కన తాగాలా? చెస్. కొంచెం షేర్ చేయండి అబ్బా ప్లీజా. ఇప్పుడు ఈ ఫ్రాంక్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కొంచెం కొత్త ట్రై చేస్తున్నా. మొన్న ఫ్రాంక్ బీర్ బాటిల్ కదా, ఇది చూడండి మీరే. అక్కడ వెయిట్ చేస్తుంది, పోదాం. డీసెంట్గా ఉంది బాగా. నన్నే ఒక్కరే వచ్చారు. అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది ఇక్కడ మీరేనా? నేను అక్కనే ఉన్నా. అయ్యో దగ్గరకు వచ్చి అడిగే కదా తెలిసేది నేనా కదా. ఏందమ్మా దగ్గరకు వచ్చి అడిగితే కదా తెలిసేది నేనా కదా. అన్నకి అప్పటి నుంచి కాల్ చేస్తున్నాను, ఇంకా లేట్ అవుతుంది ఏంటి రావట్లేదు, ఇంకెవరు వెహికల్ రాలేదు. అదే వాళ్ళు మార్నింగ్ అని చెప్పారు, నాకు ఈ టైం అయింది. నేను వేరే ఊరు పోయిన ఉంటే. ఏంటి వేరే డాన్సర్స్ ఎవరైనా రాలేదా? డాన్సర్స్ వచ్చారు, నువ్వు ఒక్కను అంటే మెయిన్ లీడ్ నువ్వేనా? నేను మెయిన్ లీడ్ అంటే నేను అనుకుంటున్నా మెయిన్ లీడ్ అని. ఇక్కడ ఎంత దూరం ఇక్కడ నుంచి? దూరమే, కాకపోతే ఇక్కడ ఎప్పుడైనా నేను ఇక్కడ వెయిట్ చేసి నాకు అలవాటు. ఇప్పుడు షూట్ ఉంది కదా, ఇక్కడ ఎందుకు ఆగలేదు? షూట్ ఉంది, ఆగుదాం కొంచెం. అది కొన్ని మర్చిపోయారా అంటే ఏదో సామాను, నేను కూడా మర్చిపోయినా నాకు సామాను. పేరేం పేరు? అంజలి. అంజలి. అంజలి గీతాంజలి. ఒట్టంజలి పేరే ఒట్టంజల. అంజలి అని చెప్పాను, మళ్ళీ ఒట్టంజలి గీతాంజలి. గీత లేదు, అంజలి అంతే. గీత లేదు, అంజలి. సాంగ్స్ ఎన్ని చేసినావు? 80+ సాంగ్స్ చేశాను. 80+ సాంగ్స్ చేశాను అంటే లీడ్లో కాదు, సైడ్. మొన్న ఏదో ట్రెండింగ్ అవుతుంది బాగా, అదేం సాంగ్ అబ్బా? ఏం సాంగ్? ఎందులో చూసారు? అల్లల్లో నేరల్లో. పర్లేదు, చాలా బాగా వెళ్ళవుతుంది. ఎక్కువ మళ్ళీ నీదే పెట్టారు వీడియో ఉందండి, చూసుకుంటూ ఉన్న కొద్దీ నీ వీడియోలే వస్తున్నాయి. ఎప్పుడు వెళ్తాం? ఎవరు వస్తున్నారని వస్తున్నారా? వస్తారు. అది స్టెప్ మంచిగా చేసినావు. అది అంటే సింగిల్ స్టెప్ లేకపోతే ఒకటి గ్రూప్ అంటున్నారు, అది మేకింగ్ అన్నమాట. మేకింగ్ అవి తీసి షార్ట్స్ పెట్టారు. మేకింగ్ పెట్టిర్రా? నేను నైట్ వాడుకోగా ఇట్లా నీ వీడియో వచ్చింది, అట్లనే చూసినారు. భలే దింపుతున్నావు డ్యాన్సు, మంచిగా అనిపించింది అబ్బా, మంచిగా అనిపించింది నాకు. ఎందుకు అని కొంచెం కార్ ఆఫ్ చేస్తా. డౌన్ చేస్తే సౌండ్ వినబడుతుంది. నేను పోతా కదా, నేను పోతే ఏం కాదు. అవి నీకు సైట్ అట్లా వచ్చినాయా లేకపోతే? ఎంత? 0.1 తక్కువే. లాంగ్ డిస్టెన్స్. లాంగ్ అన్ని కనబడతాయా? లాంగ్లో కనిపించవు, దగ్గరగానే కనిపిస్తాయి. ఇవన్నీ దగ్గర కనిపిస్తాయా? మరి నేను కనబడుతున్నానా? దగ్గరవి అన్నీ కనిపిస్తాయి. తెలుగు రాదా? నేను మంచిగా ఉన్నా లేకపోతే ఎట్లున్నా చెప్పు. బాగున్నానా? ఎందుకు హీరోగా ట్రై చేస్తున్నారా? అంటే ఇప్పుడు అమ్మాయి పడుతుందా అంటావు నాకు? ఇంకక్కడ ఇక్కడ కొంచెం అక్కడ పోరా అలా ఉరుతురు, నాకు మంచిగా అనిపించలేదు. నేను గాడ పెడతా కారు, ప్లీజా కొంచెం ఇంకొకరు. ఎంతసేపు ఇక్కడ ఆగడం? మనం వెళ్తే వాళ్ళు వేరే వాళ్ళు ఎట్లా? నేను అంతే, నాకు ఒక్కడ ఆగదు కాలు. మీకు ఆగదు, ఓకే. వచ్చే వాళ్ళు ఎవరైనా ఎట్లనే వస్తారు కదా, మనం ఇప్పుడు వెళ్ళిపోదాం అంటున్నా. షూట్ టైం అవుతుంది కదా. అంతే అంటావు? నేను కనిపిస్తున్నా? దగ్గర ఉన్నారు కనిపిస్తారు మహారాజా, ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నారు? దగ్గరే ఉన్నారు కదా, దగ్గర ఉన్నాయి కనిపిస్తాయి అని చెప్పా. అయినా నా సైడ్ గురించి అంత సైట్ మీకెందుకు? నా గుండె కనబడుతుందా? గుండె ఎవరిది కనబడదు, కోస్తే కనపడు ఎక్కువైనా. అబ్బో ఎందుకు కోసుడుది ఇప్పుడు కదా. ఏదో చెప్పాలనుకుంటున్నా, అంత నాకు నోరు అత్తలేదు ఎందుకు. ఇంతసేపు మాట్లాడడానికి వచ్చింది కదా, ఏం చెప్తారు? చేతులు ముక్కుతున్నాయి.
నాకు మీరు అట్లా చేస్తే నాకు భయం అవుతుంది. ఎందుకు? నేను అన్నకు కాల్ చేయాల్సి వస్తుంది. ఏ అన్నకు? రియల్ రెడ్డి అన్నకు కాల్ చేయాలా? ఏమన్నా అవుతుందా చెప్పండి. లేదు లేదు, నాకు ఇంతే. నాకు మందు పడపోతే గిట్నే ఉంటుంది. మందు పడపోతే గిట్నే మరి ఉంటుంది. వేసుకొచ్చుకుంటే అయిపోయాగా. ఏం మందు? ఎంసీ. నాకు అంతే ఎట్లా అవుతుందంట అమ్మ. వణికే వాళ్ళు ఎందుకు వచ్చారు మరి? అంత నేను ఎలక మొత్తం గుంజుతుంది ఇక, అంతా నాలుగు గుంజుతున్నాయి. షూట్ కానీ వచ్చి ఏంటిది కానీ ఇక్కడ వెయిటింగ్ ఏంటి? ఇక్కడ వెయిటింగ్ ఏంటంటే అంజలి, అంజలే కదా, అంజలి. అంజలి అంజలి నువ్వు అలా డ్యాన్స్ మంచి చేసినావు, నాకు మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇప్పుడు ప్రపోజ్ చేయడానికి ఓకే అంటే ఓకే ఉంటుంది అన్నాడు వీడియోలో. అట్లా ప్రపోజ్ చేయడానికి వీడియోలో ఓకేనా? ఆ. ఏం వీడియోలో? ఎవరికి ప్రపోజ్ చేస్తా? ఇప్పుడు సపోజ్ ఒక వీడియోలో ప్రపోజ్ చేయాలంటే ఇప్పుడు ఓకే చెప్తావు నువ్వు? చెప్పా. ఆ? ఎందుకు చెప్తా? చెప్పావు, నాకు తెలిసే నువ్వు చెప్పావని. చెప్పాను. ఓకే చెప్తావా? చెప్పాను. నేను ఓళ్ళకి చెప్పా, పేలు అడ్డానికి చెప్పా, ఓళ్ళకి చెప్పా. ఆ. మనం నార్మల్ మెయింటైన్ చేద్దాం. ఏంటి మెయింటైన్ చేసేది? గట్టి మాట్లాడు కొంచెం. ఏంటి మెయింటైన్ చేసేది అంటున్నా. లవ్ అంటున్నా. మస్తు చూసిన ఇలాంటి. ఎలాంటి? ఫస్ట్ నడవండి వెళ్దాం. అర్థమైందా? పిచ్చి పిచ్చి కథలు పడద్దు నాతో. అరే ఆవు ఒకటి దిక్కు చేతులు నాకు. ఇక యాక్టింగ్ బాగా చేస్తున్నారు మరి. యాక్టింగ్ కాదు అబ్బా, నాకు నరాలు అంతే. నాకు ఇంకోటి మొత్తం నేను అనుకుంటున్నా. అదే అడుగుతున్నా, నరాల వీక్నెస్ ఉందా అని. లాభం లేదు ఇక, నోట్లో పడాల్సిందే పెగ్గు. నాకు ఏమనుకోకు, నాకు అది రోజుకు 2-3 సార్లు నేను పెగ్ అయిపోతే నాకు నరాలు పనిచేయి, షేక్ అవుతాయి నరాలు. అందుకే ఏం చేద్దాం మరి? అందుకే నాకు పిల్లని ఓడెత్తలేడు. పిల్లను ఓడెత్తలేడు. ఇప్పుడు అది ప్రాబ్లమా? నువ్వేమైనా వేసుకుంటావా ఏంది? ఓలా బాధ వాళ్ళకు తెలివి ఉందా ఏమన్నా? క్వార్టర్ ఉంది. బాటిల్ పగిలిపోద్ది ఇప్పుడు దాన్ని తీస్తే. తాగినాక ఆటోమేటిక్గా అదే వరిగిపోతుంది. పగులుతుంది. ఎందుకు నువ్వు తాగుతావు ఏంది? చంప పగులుతుంది. నాడు ఫస్ట్ నువ్వు తాగుతావా? ఏంటి తాగేది? ఎట్లా కనిపిస్తున్నా నేను నీకు? వెళ్ళది డోర్ వెళ్ళది. గిసోటి మత్తు చూసిన నేను డోర్లు, అందుకే మేము లాక్లు ఎత్తాం. అబ్బో ప్రపోజ్ చేసిన ఒప్పుకోకంట ఇవన్నీ ఎందుకో ఏమో. ఏంటి ఏం లేదు. ప్రపోజ్ చేసిన అందరు ఒప్పుకోవాలని రూల్ ఏమైనా ఉందా? అరే ఒక పని మీద వచ్చినప్పుడు పని చూసుకొని పోవాలి. పోరీలను పటాయించుడు కాదు. అర్థమైందా? పోరిని పటాయిస్తున్నా. పోర్లు నాకు ఎవ్వరు లేరమ్మా. భలే మాట్లాడతారమ్మా మీరు. అవును అసలు. సరే చూడగానే లవ్ యూ చెప్పడానికి నీకని ఉండాలని ఇంకా ఇనుకుంటే ఇక్కడనే కూర్చున్నాను. నేను చూడగానే లవ్ యూ చెప్తున్నావు ఏంది? చూడగానే లవ్ యూ చెప్పే వాళ్ళను ఇంకా అది వినుకుంటూ నేను ఇక్కడే కూర్చుంటున్నాను చూడండి అంటున్నా. నాకు కొంచెం 5 నిమిషాలు నాకు పిసలు ఎత్తుంది. ఏం చెప్పాలి అర్థమవుతలేదు. కొంచెం పట్టుకో అబ్బా. అరే బాగా అర్థం చేసుకోవాలి. కన్నబిడ్డలు ఎక్కువ ఉంది. కన్నబిడ్డలు ఎక్కువ ఉంది. పట్టుకో పోతా. నా చేతులు మోగుతుంది, మళ్ళీ కింద పడుతుంది. వేస్ట్గా చేసే పని ఇది. ఒక అమ్మాయిని పక్కన పెట్టుకొని మందు కాడ మాత్రం అనకు, ఎందుకంటే ఇది లేకపోతే మొగోళ్ళు పని చేయరు. లేకపోతే ఎవరు లేకుండా చూస్తున్నప్పుడు చేసుకోవాలి ఆ పనులన్నీ. ఏంటిది అసలు? డీసెన్సీ అనేది ఉండాలి ఒక మనిషికి. అర్థమవుతుందా? పోస్ట్ అప్పుడు మాట్లాడకు ప్లీజ్, నాకు మంచిగా అనిపించింది. వేస్ట్గా లెక్క చేస్తున్నారు. పోస్ట్ అప్పుడు మాట్లాడకు ప్లీజ్ అని చెప్పిన. వండుతుంది చూసినావు. నాని ఆవురా ఇంకాకు ఇది పట్టుకోరా. సరే పట్టుకో ప్లీజ్. ఏంది పట్టుకో. వాటర్ పోసుకుందాక ఎందుకు అట్లా చేస్తున్నావు చెప్పు. నేనేం చేస్తున్నాను? చేతులు పట్టు.
వెయిట్ అయిపోయిందా? ఇప్పుడు ఇది చెప్పాలా ఎట్లా ఉంటుంది స్మెల్? అరటి పండ్ల తొక్కలు బెల్లం ఇలా ఓత కలుపుతారు. ఇది తాగితే మరో ప్రపంచానికి యుద్ధం వేసినట్టే లెక్క. ఇప్పుడు చేస్తున్నారు, తర్వాత వచ్చే పరిణామాలు వేరే ఉంటాయి, అర్థమవుతుందా? నేను బైపీసీ, దెబ్బలు తినడానికి రెడీగా ఉంటాను. నేను బైపీసీ. ఏ పీసీ అయినా నేను చిన్నప్పుడు నా స్కూల్లో నాకు అప్పుడు నాకు నేర్పారు కదా, ఇప్పుడు నాకు ఇట్లా నాకు ఉపయోగపడుతుంది. ఇట్లా బరాబర్ కలుపుడు. సైంటిస్ట్ నేను, సైంటిస్ట్. కరెక్ట్ ఉందా? తెలుస్తుంది. కరెక్ట్ ఉందా? ఎవరిని అడుగుతున్నావు? తాగుబోతులు అన్నాడు ఎవరినైనా. పచ్చి తాగుబోతులు ఉన్నావు, నీకే తెలియాలి దాని గురించి. నేను చిన్న చిన్న విషయాలకు తొందర రియాక్ట్ అవుతా. మర్యాద ఇచ్చే కాడికే ఇస్తాను నేను, అర్థమవుతుందా? నేను అనవసరంగా నా నోట్లో నుంచి మంచి మంచి ఆనిముత్యాలు రాకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి. నేను తాగే వరకే తాగుతా, ఎక్కడ అయినా అనుకో. ఇక్కడ నుంచి వెళ్తున్నామా ఇప్పుడు లేదా? అవుతా తాయినగా మాట్లాడతావు. అంజలి, ఇట్లాంటి వాళ్ళని పంపిస్తారని తెలిస్తే అసలు ఏంటి ఇక్కడ సిగ్నల్స్ లేవు? రావు కదా, అంత పిక్చర్ అనుకున్నావు. నేను 7 గంటల వల్ల నాకు బాగా తెలుసు. కొంచెం వేసేయాల. కొంచెం వేసేస్తా. చెప్పడం మర్చిపోయినా, నీ కూడా గ్లాస్ పట్టుకొచ్చిన. ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? అప్పటి నుంచి మర్యాద ఇస్తుంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. నువ్వు తాగవన్నట్టు ఇప్పుడు. కొడితే పోయి గోడ కతుకుతావు, అర్థమైందా? కొడితే పోయి గోడ కతుకుతావు వేస్ట్గా. ఇసుకలా వాటరు. సరే ఇవన్నీ మనకి ఎందుకు కానీ అంజలి, ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ వెళ్దాం పద ఇక్కడికి. నాకు ఇన్స్టాలో రిక్వెస్ట్ పెడతా, యాక్సెప్ట్ చేయి. నాకు ఇన్స్టా లేదు, ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లేదు. మరి ఏమన్నా యాక్సెప్ట్ చేయను. ఎందుకు చెయ్యను? చెయ్యను. ఎందుకు చెయ్యను అని చెప్పాను. చెయ్యు అంటున్నా. సతాయించకుండా ఇక్కడి నుంచి వెళ్దాం నాడు. నేను సతాయిస్తలే. రిక్వెస్ట్, వెళ్దాం పద. కోపం కట్టున్నా, బాధ కట్టున్నా, ప్రేమ కట్టును, చిరాకు వచ్చి అంటున్నాను, వెళ్దాం నాడు. ఇప్పుడు నిన్ను ట్రాప్ చేస్తా. ఆ పని చేయము. చెప్పేది నీ అప్పుడు తిన్నాక మాట్లాడి. నేను ట్రాప్ చేస్తా, నేను షూటింగ్ వేసుకపోతా, నేను లవ్ చేస్తా. కాదు, ఆవు చెప్తున్నావు. నా కోసం ఒక్కటి చేయు. ఏంటిది? మళ్ళీ నేను నీ జోలికి రాను. చెప్పు. గ్లాస్ వాటి చెప్తా, పట్టుకు అంతే. ఇక ఇప్పటికే చాలా, నీకు అర్థమవుతుందా? లాస్ట్ లిమిట్ దాటి చేస్తున్నావు. నేను నీ లిమిట్నే వస్తా, ఏం బాధపడకు. నేను నీకు ఎంత వేళ నాకు బాగా తెలుసు, నేను సైంటిస్ట్ని. అప్పుడు చదువు నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది తెలుసా, నాకు దీనికి విసికి ఉపయోగపడుతుంది. పిచ్చి పిచ్చి నకరాలు చేస్తే మామూలు కూడా చెప్తున్నా నేను. ఫుల్ వాటర్ పోసిన, కొంచెం క్వార్టర్ ఫుల్ వాటర్ పోసిన, ఇది దాగు, గమ్మున వండుకో, తీసుకపోతా. కొడితే కోమాకి పోతావు, అర్థమైందా? కొడితే వాళ్ళు కోమల కోరు. నువ్వు పోతావు నేను కొడితే. అబ్బో, ఫస్ట్ క్వార్టర్ కొట్టు చూద్దాం. ఇక్కడ నుంచి ఫస్ట్ తీసుకెళ్ళి నన్ను. ఇదన్నా తాగు లవ్వన్న చేయు, ఇదన్నా తాగు లవ్వన్న చేయు, ఇదన్నా తాగు లవ్వన్న చేయు. ఇంతే, నేను ఎక్కువ మాట్లాడ బేబీ. మాటలు బాగా అవుతున్నారా? మస్తు చేసినావు. నేను ఆనా ఎందుకంటే నేనంట మర్యాద ఇచ్చారు, అప్పటిదాకా కూడా మర్యాద ఇచ్చిన నేను. నువ్వు ఇంకా మర్యాద అసలు తీసుకునే వాల్యూ కూడా నీకు లేదు, ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు. నువ్వు ఇచ్చినా కూడా నాకు కాదు మర్యాద. ఇలాంటి వేషగాలతో గెలవడం కష్టం, కానీ నాడు ఫస్ట్. మరి ఓడిపోయి ఒప్పుకో. తిట్లు తిన్నా నీ ఒంటికి ఏం తగ్గట్లేదంటే నువ్వు అసలు మనిషివా, పశువా, ఉప్పల్వాలువా?
నువ్వు అట్లా బిహేవ్ చేస్తాను. ఆయన అన్న ఆ, బెటర్. ఆడు హాయ్ అండి అంటాడు కదా పాపం, ఆయన అనొద్దు, ఎందుకంటే ఆయన వృత్తి అది. ఒకరు మనం అట్లా మనం అవమానపరచద్దు. అదే ఆయన బెటర్ అంటున్నా. ఇంకా సరే ఆయన బెటర్ అయితే ఆయన బెటరే, కానీ ఇప్పుడైతే నాకు విస్కీ తాగు. చెప్పిన కదా ఇంతకుముందు నేను తాగమని చెప్పిన కదా, మళ్ళీ తాగు. ఇప్పుడేంటి తాగాలంతేనా? నన్ను ఐ లవ్ యూ అని చెప్పి ప్రేమగా చెప్పి అది తాగి, లవ్ అన్న చెయ్యి తాగమన్న తాగు అన్నావు. నేను తాగుతాను, నేను తాగుతా. పక్కన తాగాల? తాగుతా అన్నావు కదా. తాగాల? అరే చేసి పడుకుందాం బా. ఇస్తుంటే అదృష్టం చెప్పి ఎంతమందికి వస్తుంది. చెస్ నువ్వు కళ్ళు మూసుకుంటే నేను తాగుతా. ఇవి అట్లా కనబడే కదా. నువ్వు అవి గ్లాసెస్ తీసి కళ్ళు మూసుకొని తాగుతా. ఇప్పుడు నేను లవ్ అయ్యావు తాగుతున్నావు కదా. లవ్ చేయను, తాగుతావు తాగుతున్నా. పక్కన. వావ్, ఈ డేర్కి ఒప్పుకున్నది, తాగుతుంది, ఇలా తాగుతుంది. నా ప్రేమకు నిజాతి. కళ్ళు మూసుకుంటే తాగుతా అని చెప్పా. కళ్ళు ఆ బాట వస్తుంది, నేను నాకు చూడాలని ఉంది నువ్వు అట్లా తాగితే. ఇప్పుడు ఏంటి తాగాలి నేను, కానీ నువ్వు చూడొద్దు, కళ్ళు మూసుకో. ఎందుకు అట్లా? తాగడమే నీకు కావాలి. మరి ఫస్ట్ మళ్ళీ అవి మాట చేసినావు. నేను చెయ్యా. సరే తాగుతావా? తాగుతా. సరే కళ్ళు మూసుకో. తాగుతున్నావు నా కోసం నువ్వు అంతా తాగని చెప్తున్నప్పుడు దాన్ని నేను కాదంట. తాగు, నేను కూడా తాగుతున్నా. చేస్ అంజలి, చేసి వాడిన కొట్టావా? అరే వా, కళ్ళు మూసుకోవాలా? అమ్మా సరే మూసుకుంటున్నా. తాగుతున్నావా? తాగాలా? తాగుతున్నా. తాగు. తాగనా? తాగు. తాగమంటే ముఖం ఎందుకు కొట్టినావు ఇప్పుడు? సరే తాగంటే తాగని చెప్పు. అయిందా? ఇంకా కొట్టేదాకా చూడకు. నువ్వు ముఖం మీద పోసినాక నా బాధ కాదు, పెగ్గు పోయిందని బాధ నాకు. ఫస్ట్ డోర్ అన్లాక్ చేయి. డోర్ తీ అని చెప్పాను. డోర్ తీ. ముఖం మీద పోసినావు, గల్లా వైట్ నువ్వు. పట్టాలా నరకాలా నేను? విస్కీ. సరే ఏంటిది? సరే విస్కీ సోదా డోర్ ఓపెన్ చేయి. విస్కీ పోసిన అంత అయిపోయిన కథ ఒడిసింది. మీ ముఖం మీద జల్లినావు, సంతోషం, థ్యాంక్ యూ. పిల్లడ్డ అని తెలుసా నీకు? అన్న పిలిస్తేనే వచ్చినా నేను. అసలు ఎందుకు వచ్చేదాన్ని? మా స్టోరీ చెప్తున్నావు కానీ మన మన ఒకటి కానీ ఎంత డాన్సర్ అమ్మా. ఇప్పుడు నువ్వు నా పక్క పండి మన మెయిన్ లేడీ చెప్తున్నావు. అబ్బా నాయన, నేను అసలు డాన్స్ అయి మానేస్తున్నాను ఈ రోజు నుండి. నేను షూట్లే మానేస్తా. రేపు షూటింగ్ ఉంది కదా, ఇవాళ నేను రమ్మని చెప్పింది కదా. అవును. పిల్లడ్డ అన్న. సో మాకు కూడా ఒక వీడియో కావాలి కదా. దేనికి? మాకు కూడా ఒక వీడియో కావాలి. సో నువ్వు ప్రాంక్స్ చూస్తావా? చూడవు కదా, అందుకే నీకు తెలియదు. మరి గింత చేసినా కూడా నీకు అర్థం కాలేదు. కెమెరా గడ అంత మంచి కనబడుతున్నావు, నువ్వు దాన్ని గమనించలేవు. గడ ఉంది కెమెరా ఏడు, అదేంటి చెప్పు. ఇదంతా ప్లాన్ అదే. కాకపోతే అన్న వేరే చెప్పింది తెలుసా, అరే అమ్మాయి బాగా రియాక్ట్ అవుతారా, బాగా ఓపెన్కి వస్తారా అని చెప్పిండు. నువ్వేమో రియాక్ట్ అవుతలేవు. సో ఇదే ఏదో ఒక రకంగా వచ్చింది వీడియో, పర్లేదు. కొంచెం కోప్పడదు అయిపోగా, కానీ ఇంకెక్కువ వస్తా అయిపో. సరే ఎందుకని మీ వీడియో కంటెంట్ కోసం నన్ను విస్కీ కానీ వాడు నాకు ఛాలెంజ్ చేసిండు, అరే దాంతో విస్కీ తాగిపోయిరా అని. చెప్పదు కానీ చెప్పద్దా? కాకపోతే మా పిఎల్ రెడ్డి అన్న అయితే అమ్మాయి కొంచెం సెన్సిటివ్, ఏమన్నారని చెప్పి అంత ధైర్యంతోనే నేను ఇంత చేసిన వీడియో. ఇప్పుడు అదంతా ప్రాంకా అంటే నేను ఫ్రాంక్లోకి కొడతలేదా? బడ్జెట్ ఎత్తున్నావు ఎందుకు అట్లా? కెమెరా గడింది చూడు, పోమా పట్టుకో. ఇది కూడా కొడుతుంది మొక్కన్న చెప్తున్నా. అది కొట్టినావు కదా, ఇక మరి అది కొట్టినాక ఇది కొడితే మరి బాగోదు. కానీ నీ అందమైన ముఖంతో హాయ్ చెప్పేసి మీరు మళ్ళీ అదే చేస్తున్నారు. ఫ్రాంక్ అయిపోయిందమ్మా. సారీ. ఎందుకు అంటే ఫ్రాంక్ అని తెలియక. ఫ్రాంక్ అని తెలితే వాళ్ళని ఎందుకు చేస్తారు? నిజంగానే కదా. సరే ఎనీవే దిగేద్దాం కార్. థ్యాంక్ యూ.
అట్లా అంత జల్లి పోతావు దానికి హాయ్ చెప్పు. ఓ నాకేం తెలుసు మీరే కదా చెప్పు చెప్పు హాయ్ వెళ్ళిపో. ఏడుకోతావు ఎడుకోవాలి మీరే కదా డ్రైవర్. మరి ఎందుకు దిగుతున్నావు? మళ్ళీ మీతో ట్రావెల్ చేద్దామంటే భయం అవుతుంది నాకు. ఏమన్నా జస్ట్ ఫ్రాంక్ చేసిన అంతే ఏమనుకోక. ఓకేనా?